ప్రతి అవసరతను తీరుస్తాడు ఆయన. అవసరతను వదిలిపెట్టి కోరికల వైపు పరిగెడుతున్నాం. కోరికలు నీకు ఆయాసాన్ని కలిగిస్తాయి, కోరికలు నీకు దుఃఖాన్ని కలిగిస్తాయి, కోరికలు నీకు భారంగా మారుతాయి, కోరికలు నేను పతనం చేస్తాయి, పాపం వైపు మళ్ళిస్తాయి, దేవుని యొక్క చిత్తానికి దూరంగా తీసుకొని వెళ్తాయి. కోరికలు నిన్ను భ్రష్టత్వంలోకి తీసుకువెళ్తాయి. ఆది కాండం నుంచి నీకు చెప్పేది ఇదే. ఏది కావాలో అది ఇచ్చాడు దేవుడు ఏదైనా తోటలో. ఇది నీది కాదన్నాడు. ఇంకా చెప్పాడు, ప్రతిదీ నువ్వు నిరభ్యంతరంగా తినచ్చు, ఇది తప్ప. దాని అర్థం ఏంటంటే ఇది నీది కాదు. ఇది మీది కాదు అంటే ఇది మీకు సంబంధం లేదని అర్థం. కానీ అవ ఏం చేసింది? తిను దినానను నిశ్చయముగా. ఇంత చెప్పినా లెక్క ఉందా? తిన్నది, పైగా తెచ్చి ఎవరికి ఇచ్చింది? పోయాము పోక ఇంకొకటి లాక్కెళ్ళినట్టు. తెలుసా, మీరు పోయేవాళ్ళు పోవాలి, ఇంకొకరిని నాశనం చేయకూడదు. ఎందుకో తెలుసా? అది నీకు చుట్టుకుంటుంది, అదే విషయం. ఇది మీరెప్పుడు మరవకూడదు. పతనం నా ఒక్కడితో పోతే పర్వాలేదు, కానీ నా వెనక నేను చెప్పే ఒట్టి మాటలు, నేను చెప్పే అబద్ధాలు, నేను నష్టపరిచే మాటలు, నేను చెప్పే చాడీలు, కొండెపు మాటలు ఇతరుల పతనం చేస్తే ఎంత నష్టమో తెలుసా? జాగ్రత్త. మనం జీవితాలు కట్టేవాళ్ళకు ఉండాలి కానీ కూల్చేవాళ్ళకు ఉండకూడదు. ఏం చూసారు ఏం చేసిందో? ఆమె కోరిక భర్తను నాశనానికి తీసుకుపోయింది. కోరిక చూడండి ఎలా ఉందో. కోరిక ఎప్పుడైతే పుడతదో మీకు నష్టం కలిగిస్తుంది. కోరిక వద్దు ప్రభువా, మీట్ ఆల్ మై నీడ్, నా అవసరతను తీర్చు ప్రభువా, తీరుస్తున్నావు. ప్రభువే వాగ్దానం చేస్తున్నాడు, ప్రతి అవసరతను తీర్చును. కోరిక అనేది మిమ్మల్ని దారి తప్పిస్తుంది. ఎప్పుడైనా చూడండి, లంచాలు తీసుకునేవాడు తిన్నగుండడు, ఏదో ఒక దినానికి పోతాడు వాడు. ఎందుకో తెలుసా? లంచం అనేది వాడి కోరిక. వాడికి ఉద్యోగం చేసినందుకు జీతం ఇచ్చిందా లేదా? అతనిది జీతానికి పాత్రుడు. లంచం అనేది అతనిది కాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. నేను ఒక మాట చెప్తాను. నేను చూసిన అనేక మంది జీవితాలు నా కళ్ళ ముందు కళలు చెదిరిపోవడం, వారిది కానిది వారి దగ్గర ఉంచుకున్నప్పుడు. ఎంతమందికి నేను ప్రతిసారి చెప్తాను, నీది కాదు అన్నప్పుడు నీది కాదు వదిలే. మోసంతో దగాతో సంపాదించిన వ్యక్తుల జీవితాలు మన కళ్ళ ముందు పతనం అవడం మనం చూస్తాం. ఎందుకో తెలుసా? మనది కానిది మన దగ్గర ఉండకూడదు. ప్రత్యేకంగా లంచగొండులను దేవుడు ఖండిస్తున్నాడు. నీది కాదు. రెండోది, వడ్డీ వ్యాపారులు దేవుడు ఖండిస్తున్నాడు. నీది కానిది నీది కాదు. వింటున్నారా?